నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్తే గురువుగారు. నమస్కారం. శుభం వ్యాధి. ఈ పక్షం రోజులు మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు అండి, రాశిలో ఎటువంటి పాపగ్రహాలు అయితే లేవు. అంటే మైండ్ ఈజ్ వెరీ క్లియర్గా ఉంటుంది, ఫ్యాషనబుల్గా ఉంటారు, థాట్స్ ప్లాన్స్ డిజైన్స్ అన్ని వాళ్ళు ఓన్గా ప్లాన్ చేసింది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్లానెట్ ఉంటే వృషభ రాశిలో కానీ దాని ఇంపాక్ట్ అనేది ఆ వ్యక్తిత్వంలో కనబడిపోతుంది అనమాట. అల్లాడదేం లేదు కాబట్టి మనం వరి అవ్వకలేదు. కానీ వృషభానికి మనం తీసుకుంటే సెకండ్ హౌస్, నెక్స్ట్ ఏంటి థర్డ్ హౌస్ ఉన్నారు. థర్డ్ హౌస్లో చూస్తే శుక్రుడు అనే గ్రహం ఉన్నాడు, వక్రగతి ఉన్నాడు, చాలా బాగున్నాడు, నథింగ్ టు వరీ. ఎందుకంటే రాశ్యాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు, అది ఇట్స్ డైనమిక్ థింగ్ అనమాట. 4th హౌస్లో బుధాదిత్య యోగం ఉంది వాళ్ళకి. 4th హౌస్ అంటే మనకు తల్లి, వాహనం, ఇల్లు ఇవన్నీ సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటాం కాబట్టి విద్య కూడా అంత సంబంధించింది. అక్కడ మనకు బుధాదిత్య యోగం కనబడుతుంది. పంచమంలో కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. షష్ఠ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది వాళ్ళకి. అలాగే చూస్తే వాళ్ళకి రాజ్యంలో శని చాలా యోగాల్లో ఉన్నాడు అనమాట. రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే మనకు వ్యయం, ఖర్చు పెట్టే స్థలంలో 2 గ్రహాలు కూర్చున్నాయి. అంటే సంపాదించకపోయినా ఖర్చు అవుతా క్లారిటీగా 2 గ్రహాల ద్వారా అయిపోతుంటాయి అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్థిక వ్యవహారం ఎలా ఉంటుందని చూద్దాం. ఆర్థికంగా తీసుకున్నప్పుడు ఐటీ రంగం తీసుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అనుకోండి, లేకపోతే మీరు హార్డ్వేర్స్ కంపెనీస్ అనుకోండి, వీళ్ళందరికంటే ఈ 15 రోజుల్లో మాత్రం కొంచెం ప్రత్యేకించి ఏమైనా స్టాగ్నెట్ అయి ఉంటుంది. మళ్ళీ కొత్త ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. వాళ్ళు ఉద్యోగరీత్యా ముందుకెళ్ళేవాళ్ళు అంటే సాధారణంగా ఏంటంటారంటే వాళ్ళు ప్రమోషన్ రాలేదని చెప్పి వేరే కంపెనీ ట్రై చేయడం, ప్రైవేట్ కంపెనీస్లో వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటివి గట్టిగా మనం చేయకూడదండి 15 డేస్లో. ఈ 15 డేస్ చేయకూడదు ఎందుకంటే రాజ్యం బలంగా ఉన్నప్పటికీ కూడా సర్టన్ ఆస్పెక్ట్స్లో ఏంటంటే మనం చేయకూడదు అంటే అది మనకు లాస్లో చూపించే అవకాశం ఉందన్నమాట. సో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆ విషయంలో. అలా వ్యాపారస్తులు వస్తారు, కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఇమ్మీడియట్గా మనకు టైం మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసము, ఆ తర్వాత ఆశ్వీజం, ఇది మన భాద్రపద మాసం వచ్చేసింది. ఆల్మోస్ట్ భాద్రపద మాసం వచ్చేసింది అనుకోండి. 15 నుండి మన వినాయక చవితి ఇవన్నీ హడావుడి ఉంటుంది కదా. సో దాని ముందే మనం మాట్లాడుకుంటున్నాం, వస్తుంది కదా అని చెప్పి ఏమైనా స్టార్ట్ చేసేద్దాం అని అనుకుంటారు. బట్ కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీలు, సిమెంట్, ఐరన్, ఏ వ్యాపారం చేసిన వాళ్ళు కూడా వీలైనంత వరకు కొత్త వెంచర్స్ ఈ 15 రోజులు చేయకుండా ఉంటే బాగుంటుంది. పెద్ద లాభాలే ఉండవు, టైం అంతా ప్రాస్పెక్ట్గా కనబడుతుందన్నమాట. అలాగే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలని పిల్లలు అనుకుంటారు. మన పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వృషభం వాళ్ళకి ఏంటంటే చదువుకునే విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా టేక్ ఆఫ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూకే వెళ్ళాలనుకున్నారు, పేపర్ ఫిల్లింగ్స్ అవన్నీ చేసుకోమని సక్సెస్ కనబడుతుంది. కానీ ఉద్యోగం రీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం అక్కడ ఒక స్టాగ్నెంట్ కనబడుతుంది అనమాట. చదువుకోవడం వెళ్ళడానికి ఒక పరిస్థితి, ఉద్యోగం అనేది ఇంకో పరిస్థితి అనమాట అక్కడ. సో రెండుకి చాలా వేరియేషన్ ఉందన్నమాట విద్య కోసం వెళ్ళడానికి దీనికి. సో విద్యార్థులకు వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి కనిపించదు ఎక్కువగా. బట్ వెరాజ్ ఫర్ లైఫ్ సెటిల్మెంట్ కోసం వెళ్తారు కదా, వాళ్ళు ఈ 15 రోజులు పెద్ద ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుందన్నమాట. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళు విదేశాల్లో ఎక్స్పోర్ట్ చేసే అనుకున్న వ్యాపారం స్మూత్గా వెళ్ళిపోతుంది, వరి అవ్వకలేదు. అలాగే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళకేమో లక్కీ నెంబర్ 9 పాజిటివ్ పనిచేస్తుంది. అలాగే ట్రేడింగ్ చేసేవాళ్ళు స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ అన్నిటికీ, ఆటోమొబైల్స్, తర్వాత పెట్రోల్ సంబంధించిన వాటి మీద ట్రేడింగ్ చేస్తారు. అంటే ఐఓసిఎల్, బీపీసీఎల్ కంపెనీస్ అలాంటి వాటి మీద షేరింగ్లో ట్రేడింగ్ చేయగలిగితే కొంత ప్రాఫిటబుల్గా అది కనబడే అవకాశం కనబడుతుంది. ఇక మనం వివాహ వ్యవస్థకు చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అందరికీ కాబట్టి. ఈ ప్రేమ వివాహాల కోసం కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే బాగుంటుంది ఈ టైంలోని. ఎందుకంటే వృషభానికి ఇప్పుడు కొంతవరకు 7th ఆస్పెక్ట్స్లో అంత చెప్పుకోదగ్గ బెనిఫిషియరీ కనబడలేదు కాబట్టి కొంచెం కూల్గా ఉండాలి, అటు వాటికి మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే బాగుంటుంది. అలా శుభకార్యాలు జరుగుతాయి కానీ మన ఇంట్లో జరుగుతాయి కానీ మనకు అంటూ జరగదు కాబట్టి మనం సెకండ్ థర్డ్ పోర్షన్గానే కనబడతాం కాబట్టి శుభకార్యానికి మన చేతుల మీద ఖర్చు అయిపోతాయి. అది మాత్రం క్లియర్. అంటే మనం చూడండి, మన మేనమామ పిల్ల అమ్మాయి ఉంది, మనం మేనమామ కదరా అని చెప్పి తీరా డబ్బులు అంటారు, ఖర్చు పెట్టిస్తారు. అలాగే ఖర్చు అవుతుంది. మన ఇంట్లో కార్యం జరిగినా జరగకపోయినా మన చేతుల మీదుగా శుభకార్యానికి ఖర్చులు అయితే 15 రోజులు జరుగుతాయి. కొంచెం అట్లా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది అన్నమాట. అంటే కొన్ని జనరల్ నుండి మనం ఇన్వాల్వ్ అవడంలో చేతులు ఖర్చులు పడిపోతుంటాయి, అట్లా జరుగుతుంది. అలాగే దూరపు బంధువుల నుండి కూడా శుభార్త వింటారు వీళ్ళు చక్కగాను, అది కూడా ఒక పాజిటివ్ సైన్ చెప్పచ్చు.
అలాగే మనం ఆరోగ్యం మీరు ఇందాక 1 by 1 మనం వచ్చినప్పుడు ఏంటంటే సెకండ్ పార్ట్ కానీ థర్డ్ విక్రమ స్థానంలో మనకు శుక్రుడు కొంచెం కనిపిస్తున్నాడు. మంచి డైనమిక్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏ డిసిషన్ తీసుకున్నా అందులో అంటే ఇమ్మీడియట్గా మీకు ఒక ప్రోడక్ట్ ఒక పాజిటివ్గా ఇది ఫుల్ఫిల్గా రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ది వే వీఆర్ గోయింగ్ ఈజ్ ద బెస్ట్ వే అని చెప్పొచ్చు. 15 రోజులు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయని చెప్తామన్నమాట. ఇక ఆ పంచమ స్థానం ఉన్న కుజుడు, పంచమం అంటే మనం అష్టైశ్వర్య భోగభాగ్యాలకు స్థానం అంటాం. పంచమం అంటే మంత్రస్థానం అంటాం, పంచమం అంటే పుత్రస్థానం అంటాం, పంచమం అంటే చిన్నపిల్లలు మనకు సంతానం గురించి పంచమ స్థానం అంటాం. అక్కడ కుజుడు అనేది పాపగ్రహం కూర్చున్నాడు కాబట్టి పిల్లలకి డెఫినెట్గా ఏదో చిన్న చిరాకు పెడతారు. పిల్లల వల్ల మనకు కొంత నష్టాన్ని కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలు పంపించాలనుకున్నారు ఈ వృషభ రాశి వాళ్ళకి పిల్లల్ని, పెద్దవాళ్ళు అనుకుంటారు వాళ్ళ పిల్లలు ఒకవేళ పంపించాలనుకుంటే ఆ పిల్లలు పంపించే క్రమంలోని కొంత అనవసరమైన ఖర్చులు జరగచ్చు. లేదా వాళ్ళు పంపిస్తారు యూనివర్సిటీ నుండి ప్రాపర్ రెస్పాండ్ రాక కొంత స్పెండ్ చేసి ఆ పిల్లల ద్వారా కొంత నష్టం జరగచ్చు. ఇలా పిల్లల ద్వారా కొంత నష్టం అనేది చాలా కనబడుతుందంట. కొంచెం జాగ్రత్త ఉండాలి ఈ యొక్క 15 days. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పలానా వృషభ రాశి వారికి చిన్నపిల్లలు ఉన్నారనుకుందాం, వాడు ఇవాళ అరిచాడు కదా ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక గిఫ్ట్ కొంటాం అనుకుందాం. తెల్లరసగా అది 10 ముక్కలు అయిపోయి కూర్చుంటుంది. మనకి ఏమైంది అది నష్టమే కదా రకంగాను. సో ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తామంటే ఈజీగా అర్థమని చెప్తాం ఇంకేం లేదు. సో ఈ నష్టం పిల్లల వల్ల జరుగుతుంది కాబట్టి పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ జాగ్రత్త చూసుకుని వాడు ఒకటి అడిగినా కూడా కొంచెం మేనేజ్ చేయడానికి ప్రయత్నించాలి ఈ 15 రోజులు పిల్లల ద్వారా. ఇది కుజుడు 5th house సేపు ఆ సమస్య కనబడుతుందన్నమాట. ఆరోగ్యంకి వచ్చినప్పుడు పూర్వాశ్రంలో ఉన్న కొన్ని సమస్యలకి మార్గంగా చిన్న మైన్యూట్ ఆపరేషన్ ఏమైనా జరిగే అవకాశం ఉంది. కుట్టు పడవచ్చు. 6వ ఇంట్లో కుజుడు ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నాడు కాబట్టి అది కొంత కనిపించే అవకాశం మనకు ఎక్కువ కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. రాజ్యంలో శనీశ్వరుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే వృషభానికి శని యోగకారకుడు. అటువంటి యోగకారకుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశిలో ఉన్న అన్ని నక్షత్రాలు అంటే వృషరా తీసుకోండి, అలాగే మీరు తీసుకోండి, దానిలో రోహిణి తీసుకోండి, ఇవన్నిటికి నక్షత్రాల వాళ్ళకి మొత్తం 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాల వారికి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. అంటే ఎప్పటి నుండో టెంపరీ ఉద్యోగం అన్నవాడు పర్మనెంట్ చేయడము, పర్మనెంట్ ఉద్యోగం అన్నవాడికి ప్రమోషన్ ఇవ్వడము, తర్వాత ఐడెంటిఫికేషన్ చేయడం, వీళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది మేనేజ్మెంట్ క్రియేట్ చేయడము, సక్సెస్ఫుల్ అవ్వడము, ఇలాంటివన్నీ రాజ్యంలో ఉన్న శని ప్రభావం మనకు కనబడే అవకాశం ఉంది. ఇవన్నీ ఫైన్. బట్ ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ మన డబ్బు విషయానికి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి ఇక్కడ ఈ వృషభాన్ని చూస్తే 12 ఇంట్లో రాహు గురుడు 2 గ్రహాలు కూర్చున్నాయి. ఇందాక మనం మొట్టమొదటి మాట్లాడుకున్నాం 12లో 2 గ్రహాలు ఉన్నాయి ఖర్చు పెట్టడానికి అని చెప్పి. ఒకటి గురుడు ద్వారా, 2 రాహు ద్వారా. అంటే రాహు ఏం చేస్తాడు, మ్యాజిక్ మనీ ఖర్చు పెట్టిస్తాడు. మ్యాజిక్ అంటే మాయలో కూర్చోపెడతాడు, ఆ డ్రీమ్లో కూర్చోపెడతాడు. దీనికి ఇప్పుడు కొనేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. పెద్దవాళ్ళగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలా తయారైపోతారు వస్తువు చూడగానే. అదొక మాయా ప్రపంచం, కొనాలనుకుంటాం. అది కొనిన తర్వాత చూస్తే అందులో మనకేం కనిపించదు. అలాగా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఇస్తాడు. గురుడు ద్వారా కూడా కొంత జరిగిపోతుంది ఖర్చు. సో 2 ప్లానెట్స్ ఉన్నాక 2 రకాలుగా ఖర్చు వెళ్ళిపోతుంది. మీ సంపాదన ఉన్నా లేకపోయినా వెరీ ఎక్స్పెన్సివ్గా వెళ్తున్నమాట కదా. సో ఇవన్నీ సంపాదన 10th house బాగుంది కాబట్టి ఖర్చు పెట్టినా అది ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. కానీ మనము ఈ మొత్తం ఓవరాల్గా మనం వృషభ రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చూసుకోవాల్సిన ఆరోగ్యం. ఎవరైనా సరే ఏ రాశి వారికైనా ఫస్ట్ మనం చూడవలసింది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనప్పుడు ఇంత డబ్బు వేస్ట్. కాబట్టి ఈ 15 రోజులు ఆరోగ్య విషయానికి వచ్చిన ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కటింగ్ అవుతున్నాం అనుకున్నాం కదా, ఇందాక మనం చెప్పాం కదా. సో దానికోసం ఏం చేయాలి అని అంటే గణపతి ఆరాధన చేయాలి. కారణం ఏంటంటే ఈ యొక్క 6వ ఇంట్లో ఎవరైతే కేతు ఉన్నారో ఆ కేతుకి అధిష్టాన దేవత గణపతి మాట. కేతుకి అధిష్టానం, కేతు మనకు మూలాధారంలో ఉంటాడు. అగ్నితత్వం గల కాదు, మూలాధారంలో ఉన్న కేతు యొక్క అధిష్టానం గణపతి మాట. సో గణపతి మంత్రానికి మనం చేసుకుంటే గణపతి మంత్రం ఎలా చేయాలి అంటే గరికి పూజ చేసుకోవడం, గరికతో స్వామివారికి పూజ చేయడం, నైవేద్యం పెట్టి పూజ చేయడం, లేకపోతే మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి కానీ, ఏదో మనకు గురువుల ద్వారా ఇచ్చిన మంత్రం ఏముంటే ఆ మంత్రం కానీ, లేకపోతే మనకు నిత్యం కనబడే గణపతి పూజలో మనం మంత్రం చదువుతాం కాబట్టి అది కానీ ఏదో ఒక గణపతి మంత్రాన్ని ఒక సాధన లాగా ఈ 15 రోజులు చేస్తే, ఇప్పుడు ఎక్కడో మన పూర్వ రిపోర్ట్స్లో కొన్ని వస్తాయి ఏంటంటే ఒంట్లో బాగాలేదు పలానా ఆపరేషన్ చేయాలని. ఒక్కొక్కసారి ఆపరేషన్ జరగవలసిన చోట కూడా, కటింగ్ అయ్యే చోట కూడా మనకి ఏంటవుతుందంటే మందుల ద్వారా క్యూర్ అవుతుంటాయి. సో వీటికి ఏంటంటే ఈ మంత్రం మెడికల్ ఎస్ట్రాలజీ మనకి ఏం చెప్తున్నాయంటే ఈ గణపతి మంత్రాన్ని కానీ ఇక్కడ కానీ చదవగలిగితే జాగ్రత్త 15 రోజులు. ఈ కేతు యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది, అక్కడ కదులుతాడు, ముందు దానికి తిరుగుతున్నాడు. ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంకా ఉండటం తులలో. సో నుండి వాడు కన్యలకు వచ్చేస్తాడు, మనకు September 30th కల్లా వచ్చేస్తాడు. సో ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే వాడు వెళ్తూ చూసారా మనకి ఏదో చెప్పినట్టు సామి చెప్పినట్టే టక్కున ఎక్కడో చిన్న గీసి వెళ్ళిపోయాడు అనుకోండి, కటింగ్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, తర్వాత మనం బాధపడాలి. అంటే మంత్రం సాధన చేసే వాళ్ళకి ఏంటవుతుందంటే గణపతి మంత్రాన్ని డెఫినెట్గా అది ఆపరేషన్ వరకు వెళ్ళకుండా
ఏదో మందుల ద్వారా క్లియర్గా జరుగుతుందన్నమాట. సో అటువంటి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు మనం చెప్పడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి పక్షఫలములు అయితే మనం చెప్పాము. చాలామంది అడిగేది ఏంటంటే ఒకసారైనా సరే పర్సనల్గా కలిసి మేము జాతకం చూపించుకోవాలనుకుంటున్నాం, అంటే మా సమస్యలను ఒకసారి చెప్పి పరిష్కారం తీసుకువెళ్ళాలనుకుంటున్నాం అని అడిగే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలా అన్ని రాసుల వారికి కలుగుతూ ఉంటుంది ఆ భావన. మిమ్మల్ని కనుక కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కానీ కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా అయితే మనం చక్కగా మాట్లాడుకుంటున్నాం టీవీ ద్వారా, అదేవిధంగా పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. మీరు రావచ్చు, వచ్చి చక్కగా కన్సల్ట్ చేయండి. చక్కగా మీకు రాజమార్గం చూస్తాం, రాజయోగం కూడా చూపించగలుగుతాం. శుభం బియాత్. థ్యాంక్ యూ సో మచ్.